నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను ప్రదీప్. 2019లో తాడపత్రి నియోజకవర్గంలో జేసీ అస్మిత్ రెడ్డి నిలబడ్డారు. ఆయన ప్రత్యర్థిగా పెద్దారెడ్డి నిలబడి విజయం సాధించారు. దాని తర్వాత జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో 175 మున్సిపల్ ఎలక్షన్లలో ఓన్లీ ఒక్క తాడపత్రిలోనే జేసీ ఫ్యామిలీ ప్రాబల్యంతో ఇక్కడ సత్తా చాటింది. దాని తర్వాత 2024 ఎలక్షన్లు జరిగాయి. అక్కడ జేసీ అస్మిత్ రెడ్డి అనూహ్యంగా ఘన విజయం సాధించారు. ఈసారి పెద్దారెడ్డి 2019లో గెలిచిన వైసీపీ తరఫున గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి 2024లో పరాభవం కాక తప్పలేదు. ఈ తరుణంలో 2024 ఎలక్షన్లప్పుడు ఘన విజయం సాధించినప్పటికీ అప్పుడు జరిగిన ఘర్షణ కారణంగా కావచ్చు, దాని తర్వాత జరిగిన కోర్టు ఆంక్షల కారణంగా కావచ్చు, ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీ ప్లస్ టీడీపీ అనుచరగణం పెద్దగా సంబరాలు చేసుకోలేదని చెప్పాలి. దాని తర్వాత కొద్ది రోజులు అనంతపూర్లో ఉన్నారు కోర్టు ఆంక్షల కారణంగా. తర్వాత సొంత నియోజకవర్గం వచ్చినప్పటికీ కోర్టు ఆంక్షలతో పెద్దగా సంబరాలకు కానీ ఆర్భాటాలకు కానీ దూరంగానే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూ అక్కడే ఉన్నారు. దాదాపు 3 నెలల తర్వాత ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రి గడ్డపైన అడుగు పెట్టబోతున్నారు. 3వ తారీఖు భారీ అంచరగణంతో మన గుత్తి బాట్లో సుంకులమ్మ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అనుచరగణంతో సంబరాలు చేసుకుంటూ తాడపత్రి గడ్డపైన అడుగు పెట్టబోతున్నారు. 2024 ఎలక్షన్లప్పుడు ఘన విజయం సాధించినప్పటికీ అనుచరగణం ఎక్కడ సంబరాలకు దూరంగానే ఉన్నారు. దీంతో కింద బాధపడుతూనే ఉన్నారు. ఎందుకంటే తమ నాయకులు గెలిచినప్పటికీ సంబరాలు చేసుకోలేదని, తమ వంతు ఆనందాన్ని వ్యక్తం పరచలేదని కింద బాధతోనే ఉన్నారు. ఇప్పుడు ఆ బాధ తీర్చడానికి వాళ్ళ నాయకులని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకురావడానికి అనుచరగణం సిద్ధంగా ఉంది. 3వ తారీఖు ప్రభాకర్ రెడ్డి లాస్ట్ చూసుకున్నట్లయితే 3 నెలల నుంచి ప్రభాకర్ రెడ్డి గారికి కొద్దిగా ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేనప్పటికీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వీడియోలు పెడుతూ తాడపత్రి ప్రజలను కానీ ఇక్కడ ఉన్న అనుచరులను కానీ ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే గంజాయి విషయం అయితే కావచ్చు, దాని తర్వాత ఆగస్టు 15 అప్పుడు కొన్ని సందేశాలు ఇచ్చారు ఇక్కడ యువతకు కానీ చిన్నారులకు కానీ. అలాగే వినాయక చవితి సందర్భంగా కొన్ని సందేశాత్మకంగా మెసేజ్లు ఇచ్చారు. దాని తర్వాత ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో జరుగుతున్న విషయాల గురించి ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వీడియోలు పంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని నెలలుగా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న జేసీ ఫ్యామిలీ ఇప్పుడు 3వ తారీఖు భారీ అనుజనగానంతో సంబరాలు చేసుకుంటూ తాడపత్రి గడ్డపైన అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అనుచరగణం చాలా ఉత్సాహంగా ఉన్నారనే చెప్పవచ్చు. దీంతో పాటు ఇప్పుడు 3 నెలల నుంచి తాడపత్రికి నియోజకవర్గానికి దూరంగా ఉన్న జేసీ ఫ్యామిలీ ఇప్పుడు 3వ తారీఖు తాడపత్రిలో అడుగు పెట్టడానికి వస్తున్నారు. దీనికి జేసీ ఫ్యామిలీ అభిమానులు కానీ, ఒకవైపు జేసీ పవన్ రెడ్డి అభిమానులు కానీ, దివాకర్ రెడ్డి అభిమానులు కానీ, అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే 2024 రీసెంట్ గా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి అభిమానులు కానీ, ఇట్లా పార్టీ పరంగా జిల్లా పార్టీ నాయకులు కానీ దగ్గర మొత్తం 500 నుంచి 700 వాహనాల కాన్వాయ్తో తమ నాయకునికి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వస్తున్న తమ నాయకునికి భారీగా స్వాగతం పలకాలని బాట్లో సుంకులమ్మ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గానికి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ కాన్వాయ్ తో పాటు ఏదైతే 500 నుంచి 700 భారీ కాన్వాయ్ తో అనుచరగణంతో ప్రభాకర్ రెడ్డి వస్తున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్స్ లో 2 రోజుల నుంచి క్లీనింగ్ అటు పారిశుద్ధ కార్మికులకు క్లీనింగ్ తో పాటు ఒక కోలాహల వాతావరణం నెలకొందిందని చెప్పాలి. ఎందుకంటే కార్యక్రమంలో ఏదైతే ఈ ర్యాలీ కార్యక్రమంలో దగ్గర 15,000 నుంచి 18,000 వరకు కార్యకర్తలు పాల్గొంటారని, అలాగే జిల్లా పార్టీ నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ 15,000 నుంచి 18,000 వరకు పాల్గొంటారని, వీరందరికీ ప్రత్యేక విందు ఎప్పుడైతే 3వ తారీఖు ఆయన స్వగృహానికి చేరుకుంటారో మధ్యాహ్నం 1 గంటకు భారీ ఎత్తున విందు కార్యక్రమం ఏర్పాటు చేశారని ఇక్కడ తెలుస్తోంది.